యుద్ధం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా మళ్ళీ బంగారం ధరలు వెండి ధరలు పెరిగిపోయినాయి. గత 2-3 రోజుల నుంచి కొంచెం తగ్గుతూ వచ్చినటువంటి బంగారం ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తుందని ఇంకో పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా జరగబోతోందని ప్రకటించడం ఇవాళ పొద్దున, ఆ తర్వాతన అప్పటికి కూడా నమ్మలేదు, ఎందుకంటే గత వారం 10 రోజుల నుండి ఈ సీన్ జరుగుతుంది కాబట్టి. కానీ అకస్మాత్తుగా సీన్ మారిపోయింది. ఒక్కసారిగా ఇరాన్ మీద విరుచుకుపడింది ఇజ్రాయెల్. 30 చోట్ల ఏకకాలంలో దాడులకు పాల్పడింది. దాంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బంగారం వెండి ధరలు అలా మళ్ళీ పైకి లెగిసినాయి. 24 క్యారెట్ల బంగారం నిన్న 1,57,000 దగ్గరికి వచ్చింది. 1,57,000-59 మధ్యలో ఉంది. ఇవాళ 1,67,000కి చేరుకుపోయింది. 1,69 దాకా పలుకుతోంది ఇప్పుడు 24 క్యారెట్. 22 క్యారెట్ల బంగారం 1,49, 48, 49 దగ్గరకు వచ్చింది కాస్తే ఇప్పుడు 1,55,000 పలుకుతోంది 22 క్యారెట్ల బంగారం. వెండి 2,74,000 నుంచి ఇప్పుడు 2,90,000 దాకా పలుకుతున్నటువంటి పరిస్థితి. యుద్ధం కారణంగా బంగారం వెండి ధరలు ఒక్కసారిగా మళ్ళీ పెరిగిపోయినాయి.